ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా. ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడానికి మీరు ఎవరని అడుగుతున్నా. మీకు చేత కాకపోతే తప్పుకోండి, ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోండి, మేం చేసి చూపిస్తాం. ఇవాళ దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. సుప్రీంకోర్టు జస్టిస్తో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి. ఏదో పుష్కరాల్లో జరిగిన సందర్భంగా మీకు మీరు ఏదో ఒక విచారణ జరిపించేసి ఒక క్లీన్ చీట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదని ఇక్కడ పుష్కరాల్లో భక్తుల యొక్క అతి ఉత్సాహంతో ప్రాణాలు పోయినాయి అని చెప్పి రిపోర్ట్ రాయించారు. దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి తిరగతోడాలి. ఇప్పుడు దానికి 29 మంది ఎందుకు చనిపోతారండి? ఎందుకు చనిపోతారు? ఎలా చనిపోతారు? పుష్కరాల్లో మీకు ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చనిపోయారు, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. ఇదే సేమ్ ఇక్కడ కూడా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. మరి ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు బేషరతుగా వీళ్ళు దాని బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రాజీనామా చేయాలి ఇమీడియట్గా. 7 వ్యక్తులు చనిపోతే మీకు ఆటల కింద ఉందా అని అడుగుతున్నా.